నిజమేనా సార్? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రైతులను పట్టించుకోరు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటారు. నిజమేనా సార్ ఆ మాట? ఎంత అబద్ధమైన మాటలు మాట్లాడతా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల పుట్టతో వచ్చిన అతను అబద్ధాలే అతని మాటలే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు నిజాలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు తెలుసండి? ఇన్సూరెన్స్ చేయలేదండి. గతంలో ఇన్సూరెన్స్ చేయకపోతే రైతులు ఆగమైపోతారా? రైతులు ఎంతో ఇబ్బంది పడతారు. మనం చేసేది ఎందుకు? వాళ్ళు ఉంటేనే మనం ఉంటాము, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? రైతు పండిస్తేనే కదా మనకి జీవనోపాధం. అది ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి తెలియదండి అది. ఎందుకంటే వాడు ఏంటంటే దాచుకోవటం తెలుసు. చంద్రబాబు నాయుడుకి గారికి కష్టపడి వాళ్ళకి ఎంతో రైతులు ఉంటేనే కదా మనకి అన్ని దొరికేదని అనుకుంటాడు. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. ఎంతో అంతకుముందు ఆవేశంగా మాట్లాడేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఎంతో ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు అంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా నిదానంగా బాగా మాట్లాడుతున్నాడు రా, చాలా బాగుందిరా, ఎంత బాగుంది. అదే రే ఒక మంచి నాయకుడి దగ్గరికి వెళ్తే అన్ని మంచి చక్కగా వస్తాయిరా. చంద్రబాబు నాయుడు గారితో కలిసిన తర్వాత మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూడరా. అంతకుముందు ఆవేశంగా లేదురయ్యాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు రా. ఎక్కడ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్సలెంట్, చాలా బాగుంది. ముద్దులు అవుతారు ఒకరికొకరు. వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.